క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. పెద్దిరెడ్డి అడ్డాలో జనంలోకి జనసేన. చిత్తూరు జిల్లాలో మెగా బ్రదర్ నాగబాబు. సోమల మండలంలో టెన్షన్. భారీ జన సమీకరణలో జనసేన నేతలు. గతంలో లోకేష్ యువగలం షెడ్యూల్ మార్చి పులిచెర్ల మీదుగా పిల్లలలోకి మళ్లింపు. చంద్రబాబును పొంగనూరులోకి రానియకపోవడంతో బైపాస్ మీదుగా చిత్తూరులోకి. పెద్దిరెడ్డికి సవాల్ విసిరిన బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులు. పవన్ కళ్యాణ్ ను గెలకడం పెద్దిరెడ్డికి మంచిది కాదంటున్న రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యే షాజహాన్ పై ఉప్పొంగిన అభిమానం. అర్ధరాత్రి వరకు సాగిన జన్మదిన వేడుకలు. మదనపల్లె చరిత్రలో ఏ నేతకు సాధ్యం కాని 43 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన గురునాథ్. చిప్పిలిలో గత ఎన్నికల ప్రచార సమయంలో కొబ్బరి బోండాల హారంతో ఘన స్వాగతం. యువనేత గురునాథ్ యాదవ్ ను తన సొంత తమ్ముడంటూ మెచ్చుకున్న ఎమ్మెల్యే షాజహాన్. ప్రజలు మెచ్చిన మనసున్న మహారాజు మా షాజహాన్ అన్న అంటూ అభిమానం చాటిన గురునాథ్. జన్మదిన వేడుక బదులు వైద్య శిబిరం. తన కోసం తన కుటుంబం కోసం చేసే పనిలో సామాజిక హితం కూడా చూడొచ్చని నిరూపించిన దండు ఫ్యామిలీ అంటూ మెచ్చుకున్న మదనపల్లె వైసీపీ నేత నిసార్ అహ్మద్. ఈ వేడుక ఒక నినాదం కావాలని నిసార్ ఆకాంక్ష. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటే కుదరదు, నీవు బాధ్యతగా ఆలోచించాలని పిలుపు. పెంచుపాడు వైద్య శిబిరానికి వందలాదిగా తరలివచ్చి సేవలు పొందిన పేదలు. ఇక డీటెయిల్స్ చూస్తే తన కుటుంబం కోసం చేసే ప్రతి పని మన బాధ్యతను తెలియజేస్తోంది. అదే పని 10 మందికి ఉపయోగపడేలా చేస్తే అది సమాజ హితాన్ని కోరుకుంటోంది. నేటి కమర్షియల్ కాలంలో ధనిక పేద తారతమ్యాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన కోసం చేసుకునే ఆడంబరాల్లోనూ సమాజ శ్రేయస్సు దాగి ఉంటుంది. దాన్ని గుర్తించడం సామాజిక మార్గదర్శనానికి దారితీస్తుందని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ స్పష్టం చేశారు. తన కుటుంబం గురించి ఆలోచించేవాడు ఇంటి యజమాని. ఊరంతా బాగుండాలనుకునే వ్యక్తి పెద్ద మనిషి. సమాజం సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి మార్గదర్శి. అలా సమాజం హితం కాంక్షించేలా ప్రతి ఒక్కరూ దూరదృష్టితో ఆలోచించాలని వైసీపీ నేత నిసార్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఆర్భాటాలు లేకుండా పేదలకు ఉచిత వైద్యం, అన్నదానం, దుస్తులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలుద్దామని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సూచించారు. పెంచుపాడులో దండు ఫ్యామిలీ చిన్నారి మొదటి పుట్టినరోజు సందర్భంగా పేదలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దండు ఫ్యామిలీ సభ్యులు దూరదృష్టితో ఆలోచించి పేదలకు వైద్యం అందించడం శుభ పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే పేదలకు ఎంతో ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పెంచుపాడు జెడ్పీ హైస్కూల్లో దండు చారిటబుల్ ట్రస్ట్, దండు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ ను మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ దండు కరుణాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెంచుపాడు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలు, పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తగిన మందులు మరియు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచుపాడు సర్పంచ్ మనోహర్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ యూనిస్, పెంచుపాడు నాయకులు మజ్జిగ, కేశవ్, కొత్తపల్లి మహేష్, చరణ్, మల్లికార్జున్ రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈ పెంచుపాడు పంచాయతీలో జెడ్పీ హై స్కూల్లో దండు ఫ్యామిలీ తరఫున దండు కృష్ణారెడ్డి గారి మనవుడి ఫస్ట్ బర్త్డేకు ఈరోజు ఒక చాలా గ్రాండ్గా ఇక్కడ వచ్చిందను మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. చాలా సంతోషము. యాక్చువల్లీ ఈ పక్క చుట్టుపక్కల పెంచుపాడు పంచాయతీ కానీ, దాని తర్వాత బొమ్మన్ చెరువు కానీ, దాని తర్వాత మదనపల్లి రూరల్ కానీ, ఈ సైడ్ అయితే మాలేపాడు కానీ, ఈ పక్క అయితే చంబుకూరు కానీ, ఈ చుట్టుపక్కల ఉండే అందరి ప్రజల కోసం ఈయన ఈ మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ మన దండు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన వార్త. నిజంగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటే ఒక ఆదర్శంగా వీళ్ళు ఈరోజు చేసినారు. ఈరోజు బర్త్డే అంటే చేయాల్సింది ఇది అనేది ఒక నిదర్శనంగా చేసినారు. మనకు బర్త్డే అంటే మనం పుట్టిన తర్వాత, మనోళ్ళు పుట్టిన తర్వాత మనం చేయాల్సింది ఏమంటే పేద ప్రజలకు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తీర్చల్లా, వాళ్ళకు ఆకలి సమస్యలు తీర్చల్లా, వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా మనం తోడుగా ఉండల్లా, అది చేయాలా. ఇది చాలా నిజంగానే వీళ్ళు చాలా హర్షణీయం. చాలా మేము గర్వపడుతున్నాం. ఇట్లా ట్రస్ట్ దీంట్లో నన్ను కూడా పిలిచి, తిప్పారెడ్డి సార్ని కూడా ఇక్కడ పిలిచి ఇక్కడంతా గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసినందుకు, ఇది మెడికల్ క్యాంప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా
వీళ్ళు ఇదే టైప్లో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా ఆశిస్తూ ఉన్నాం. దీనికి మెయిన్ నిదర్శనం వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎప్పటికి కానీ ఆయన ఆరోగ్యానికి కానీ విద్యకు కానీ టాప్ ప్రయారిటీ ఇస్తాడు. ఆయన ఈ ఆరోగ్యంలో భాగంగానే ఆయన మంచి విలేజ్ క్లినిక్లు చూసుకోండి, మెడికల్ క్యాంపులు చూసుకోండి, అదే కనుక హాస్పిటల్స్ చూసుకోండి, మదనపల్లి వాసులకు ఇబ్బందులు ఉండారని చెప్పి మెడికల్ కాలేజ్ చూసుకోండి, అన్ని రకాలుగా ప్రజలు ఏదైనా ఉంటే అన్ని రకాలుగా ఆదుకుంటాడు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా చూసుకోండి, 25 లక్షల వరకు ఆయన పెంచినాడు. ఆయన ఆరోగ్యం పట్ల వాళ్ళ నాయన మాదిరి ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, విద్య చదువుకొని పేదరికం నిర్మూలన చేయాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగే వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మన దండు శేఖర్ రెడ్డి మాదిరి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు సేవ చేయాలా. మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ జన్మదినాన్ని వేరే రకంగా కాకుండా ఈ రకంగా ప్రజలకు సేవార్థం ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రాండ్ సక్సెస్గా ఇది చేసినందుకు వాళ్ళ ఫ్యామిలీకు నా అభినందనలు తెలుపుకుంటాను. మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉర్దూ కవి మహమ్మద్ ఖాన్ కు జాతీయ స్థాయి ఆషిక్ ఏ రసూల్ అవార్డు ప్రదానం చేశారు. తమిళనాడులోని తిరుపత్తూరులో అలరించిన జాతీయ స్థాయి ఉర్దూ కవి సమ్మేళనంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న పఠాన్ మహమ్మద్ ఖాన్ కు జాతీయ స్థాయి ఆషిక్ ఏ రసూల్ అవార్డు లభించింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తమిళనాడులోని తిరుపతూరులో నిర్విరామంగా అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు అంజుమన్ ఏ మొహిబాన్ ఏ ఉర్దూ సంస్థ అధ్యక్షుడు సయ్యద్ మజహర్ పిరా, కార్యదర్శి అన్వర్ కాదరీలు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మహమ్మద్ ఖాన్ ఉర్దూ సాహితీ సేవలను కొనియాడారు. అనంతరం మహమ్మద్ ఖాన్ కు దుశ్శాలువా జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉర్దూ కవులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. 30 साल पहले 1994 में तमिलनाडु स्टेट में भी बहैसियत उर्दू टीचर 2 साल काम करने का मौका मिला मुझे. धर्मपुरी डिस्ट्रिक्ट सूर्णगिरी ओनरियम ऊरार्ची ओनरिया उर्दू नडुनिलेपल्ली बेरिगई सूर्णगिरी ओनरियम 2 साल काम करने का मौका मिला. फिर आंध्र प्रदेश में चला गया. अब बहैसियत इंग्लिश टीचर अपने प्रयास अंजाम दे रहा हूँ. मैं तमिलनाडु में बहैसियत उर्दू टीचर काम किया 2 साल. अब जो है बहैसियत इंग्लिश टीचर अपने प्राइज अंजाम दे रहा हूँ. नात का मतलब पेश करते इस तरह कोई जिक्र खुदा कौन करेगा. इस तरह वाह इस तरह कोई जिक्र खुदा कौन करेगा. कौन करेगा कौन करेगा. इखलास अंधेरों में जिया कौन करेगा. इखलास अंधेरों में जिया कौन करेगा. పొంగనూరు నియోజకవర్గంలో నాగబాబు భారీ బహిరంగ సభలో మాట్లాడడానికి ప్రయత్నించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోమల మండలంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నాగబాబు సభను విజయవంతం చేయాలని జన సైనికులు కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ బహిరంగ సభలో నాగబాబు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అవినీతి అక్రమాల మీద తీవ్ర స్థాయిలో గలమెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాలు అటవీ భూముల ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మార్కెట్ శాఖ 2.2 కిలోమీటర్ల రోడ్డు వేశారు. దీనిపై సీఎం చంద్రబాబు విచారణ కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం సంయుక్త కలెక్టర్ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో సర్వే చేశారు. 2 వారాలలో పూర్తి నివేదిక అందిస్తారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2009లో పుంగనూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. ఇందులో ఒకసారి కాంగ్రెస్ టికెట్పై 3 సార్లు వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంగా నిర్మించుకున్నారు. 2024లో రాష్ట్రం వీడిన కూటమి గాలిలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డిపై రాజంపేట లోక్సభ సభ్యునిగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు.
ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి రెండవసారి తంబలపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ ప్రాంతంలో ఆయనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. గతంలో కుప్పం నుంచి యువగలం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ పుంగనూరు మీదుగా వెళ్లడానికి వెనకడుగు వేశారని వార్తలు వచ్చాయి. పలమనేరు నుంచి పుంగనూరు మీదుగా వెళ్లడం మానేసి నియోజకవర్గం చివరిలో ఉన్న పులిచెర్ల పీలేరు మీదుగా వెళ్లారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన కోసం పుంగనూరుకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. చంద్రబాబును పుంగనూరులోకి రాకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు పోలీసులు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఆ సమయంలో చంద్రబాబు సహా వందల మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. వందలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చివరకు చంద్రబాబు పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించకుండా బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరు చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలను స్థానిక వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరించి దూషించారు. ఆనాటి నుంచి పుంగనూరులో ప్రతిపక్షాలు సభలు సమావేశాలు పెట్టడానికి వెనకడుగు వేస్తుంటారు. గతంలో రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డిని ఎదిరించే ప్రయత్నం చేసి చాలా నష్టపోయారు. ఆయన ఇంటి మీద దాడులు జరిగాయి. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో మార్చకూడదు అన్నందుకు ఏఐఎస్ఎఫ్ నాయకులు అరెస్టు చేస్తారా? జీవో నెంబర్ 107, 108 ను రద్దు చేయమని అడిగిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన సంబేపల్లిలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో మార్చొద్దని, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని నినాదాలు ఇచ్చినందుకు ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్టు చేయడాన్ని సిపిఐ జిల్లా సమితి ఖండించిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 107, 108ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలని, పీపీపీ విధానంలోకి మార్చవద్దని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి చితకబాదటం పూర్తిగా ప్రజాస్వామ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కుపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు రాజకీయ నాయకులకు సపోర్టుగా నిలబడుతూ విద్యార్థి నాయకులను అసభ్యకరంగా తిడుతూ అరెస్ట్ చేయడం, కొట్టడం ఇది ఎక్కడా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షాన సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీఎం సభలో ఏఐఎస్ఎఫ్ నాయకుల పట్ల జిల్లా ఎస్పీ సంబేపల్లి ఎస్ఐ, సిఐ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నారా అనే అనుమానం వస్తుందని, వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంబేపల్లిలో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టగా, అందులో మదనపల్లిలో ఉన్నటువంటి పీటీ కళాశాల యూనివర్సిటీగా రూపాంతరం చేస్తామని ఎన్నికలకు ముందు జరిగినటువంటి మినీ మహానాడులో ప్రకటించారు. కాబట్టి వాటిని అమలు చేయాలని, మదనపల్లిలో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దని వాటి గురించి మాట్లాడాలని నినదించినందుకు ఆయన్ను అవుట్డేట్ యువకులని ఆ మీటింగ్లోనే చెప్పడం, ఆ తర్వాత పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థి సమస్యలపైన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువును మానేస్తున్నారు, వాటి గురించి సభలో మరి నినదించినటువంటి విద్యార్థి నాయకుడి పైన విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం, మరి ఎస్పీ గారు అన్లాంగ్వేజ్ వర్డ్ వాడి విద్యార్థుల పట్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్పీ గారు వాడడం ఇది చట్టవిరుద్ధం. కాబట్టి పోలీసులు అంటే రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడానికైనా, ప్రజాస్వామ్యంలో హక్కులు అడిగేటువంటి వాళ్ళను రక్షించడానికి కాదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, మిమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఈరోజు విద్యార్థి సంఘ నాయకుడు సమస్యల మీద నినదిస్తే ఈ రోజు అవుట్డేట్ నాయకుడు అయినాడా? అదెట్లా అవుతుందండి? మీ పైన మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వామపక్షవాదులుగా, కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేశాం. ఇది ఒక సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని
నిజంగా అరెస్ట్ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ కళాశాల విద్యార్థులు చదువు ఉద్యోగాల్లోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఆ కళాశాల ఎన్సీసీ విభాగం నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఆదివారం హార్సిలీ హిల్స్ లో మిట్స్ ఎన్సీసీ విద్యార్థుల ట్రెక్కింగ్ చూపర్లను ఆకట్టుకుంటుంది. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మెట్ ఎన్సీసీ క్యాడెట్ స్థానిక హార్ష్లీ హిల్స్ లో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాలలోని ఎన్సీసీ క్యాడెట్స్ ఉదయం హార్ష్లీ హిల్స్ పైకి చేరుకున్నట్లు ఎన్సీసీ లెఫ్టినెంట్ ఎన్ నవీన్ కుమార్ తెలిపారు. దేశ రక్షణ కొరకే అత్యవసర సమయాలలో ప్రతి ఒక్కరిని కాపాడుటకు వీలుగా క్యాడెట్స్ ట్రైనీ అయ్యి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. కళాశాల ఎన్సీసీ క్యాడెట్ సుమారు 100 మంది ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన వివరించారు. విద్యార్థులకు రోప్ హ్యాండ్లింగ్, హిల్ క్లైంబింగ్ మొదలైన వాటిపై శిక్షణలు అందజేశామన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభించి 11 గంటలకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. హిల్స్ లో క్యాడెట్స్ కు సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హవల్దార్ నందన్ రామ్ మరియు హవల్దార్ మదన్ 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు పాల్గొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై ఉప్పొంగిన అభిమానం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు శనివారం అర్ధరాత్రి 3 గంటల వరకు సాగుతూనే ఉన్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ యువనేత బీదం గురునాథ్ యాదవ్ భారీ కటౌట్ తో స్వాగతం పలికి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ బీదం గురునాథ్ యాదవ్ కొబ్బరి బోండాల హారం ఏర్పాటు చేసి క్రెయిన్ తో స్వాగతం పలకడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై నాయకులు, కార్యకర్తల అభిమానం ఉప్పొంగింది. శనివారం అర్ధరాత్రి చిప్పిలికి చెందిన టీడీపీ యువ నాయకులు బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ జన్మదిన వేడుకలు మిన్నంటాయి. ముఖ్యంగా 43 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై గురునాథ్ యాదవ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం నేరుగా చిప్పిలికి వెళ్లిన ఎమ్మెల్యేకి గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళ హారతులతో పుష్పవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు మెచ్చిన నాయకుడు, మనసున్న మహారాజు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అని కొనియాడారు. ఆయనపై ప్రజాభిమానం ఎన్నింటికీ తరగదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే షాజహాన్ కు మరెవ్వరూ సాటిరారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిప్పిలి తనకు ఎప్పుడూ ప్రత్యేకమన్నారు. ఇక్కడి ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని చిరకాలం గుర్తుంచుకుంటానన్నారు. ముఖ్యంగా గురునాథ్ యాదవ్ టీడీపీ కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నాడని కితాబునిచ్చారు. గతంలో ప్రచారానికి వచ్చినప్పుడు టెంకాయలతో రూపొందించిన భారీ హారంతో తనకు స్వాగతం పలికిన అంశాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీదం శివశంకర్, వెంకటరమణ, గంగుల గంగిరెడ్డి, చంద్రశేఖర్, దామోదర్, శంకర్, జేసీపీ మధు, సూదన్ రెడ్డి, జీవి నాయుడు, బెల్లేరెడ్డి ప్రసాద్, మల్లికార్జున, మనోజ్, రాజశేఖర్, సంగమిత్ర, దేవి, రాధా, ఖాదర్, బాషా, కిరణ్ కుమార్, సాహెద్, బావాజాన్, నవీన్, నయాజ్, సీనా నాయక్, ఎంఆర్పిఎస్ వాసు, జంగాల వెంకటరమణ, శశి, సీనా, రెడ్డి రాయల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డి అడ్డాలో జనంలోకి జనసేన. చిత్తూరు జిల్లాలో మెగా బ్రదర్ నాగబాబు. సోమల మండలంలో టెన్షన్. భారీ జన సమీకరణలో జనసేన నేతలు. గతంలో లోకేష్ యువగలం షెడ్యూల్ మార్చి పులిచెర్ల మీదుగా పిల్లలలోకి మళ్లింపు. చంద్రబాబును పొంగనూరులోకి రానియకపోవడంతో బైపాస్ మీదుగా చిత్తూరులోకి. పెద్దిరెడ్డికి సవాల్ విసిరిన బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులు. పవన్ కళ్యాణ్ ను గెలకడం పెద్దిరెడ్డికి మంచిది కాదంటున్న రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యే షాజహాన్ పై ఉప్పొంగిన అభిమానం. అర్ధరాత్రి వరకు సాగిన జన్మదిన వేడుకలు. మదనపల్లె చరిత్రలో ఏ నేతకు సాధ్యం కాని 43 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన గురునాథ్. చిప్పిలిలో గత ఎన్నికల ప్రచార సమయంలో కొబ్బరి బోండాల హారంతో ఘన స్వాగతం. యువనేత గురునాథ్ యాదవ్ ను తన సొంత తమ్ముడంటూ మెచ్చుకున్న ఎమ్మెల్యే షాజహాన్. ప్రజలు మెచ్చిన మనసున్న మహారాజు మా షాజహాన్ అన్న అంటూ అభిమానం చాటిన గురునాథ్. జన్మదిన వేడుక బదులు వైద్య శిబిరం. తన కోసం, తన కుటుంబం కోసం చేసే పనిలో సామాజిక హితం కూడా చూడొచ్చని నిరూపించిన దండు ఫ్యామిలీ అంటూ మెచ్చుకున్న మదనపల్లె వైసీపీ నేత నిసార్ అహ్మద్. ఈ వేడుక ఒక నినాదం కావాలని నిసార్ ఆకాంక్ష. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటే కుదరదు, నీవు బాధ్యతగా ఆలోచించాలని పిలుపు. పెంచుపాడు వైద్య శిబిరానికి వందలాదిగా తరలివచ్చి సేవలు పొందిన పేదలు. క్షణక్షణ పోరాటం, కనంకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.